ప్రియమైన దేవుని వారలారా, జగత్ రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. వారికి ఏక మనసును పుట్టించి నూతన ఆత్మను కలుగజేస్తాడు. వారి దేవునికి పూర్ణ హృదయముతో విధేయులవ్వాలి. వారు దిమాంస్కులే ఉండకూడదు. వారి రాతి హృదయాన్ని తీసివేస్తాడు. అంటే దేవుడు వారి రాతి హృదయానికి సున్నతి చేస్తాడన్నమాట. అప్పుడు వారు మాంస హృదయం కలిగి దానిపై దేవుని ఆజ్ఞ రాయబడి ఉంటుంది. వారి మాటలో చెప్పాలంటే దేవుడు ఇజ్రాయేలుతో ఒక కొత్త నిబంధన చేస్తాడు. అది వారి హృదయాలపై వ్రాయబడిన నిబంధన. ఈ కొత్త నిబంధన యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం తర్వాత అమల్లోకి వస్తుంది. దేవుడు వారి హృదయాలను మార్చడమే కాక నూతన ఆత్మను కూడా పుట్టిస్తాడు. తద్వారా వారు దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వారు నా ఆజ్ఞలు గైకుంటారు, అవి